హలో గైస్, ఈ మార్కెట్ ఫాల్లో మనం యాడ్ చేసుకోదగ్గ ఒక 8 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఇవి ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి అనమాట. ప్రస్తుతం మార్కెట్స్ అయితే ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాయి. సో ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి మార్కెట్స్లో మంచి కరెక్షన్ అనేది రాబోతుంది అనమాట. ఫర్దర్గా కూడా మనకి మార్కెట్స్ కొంత కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఎవ్రీడే మనకి మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పలేం కానీ, బట్ పడి కొంత రేసే మళ్ళీ కూడా మార్కెట్స్లో కొంత కరెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో నీట్గా మనం ఈ టైంలో మంచి స్టాక్స్ని పిక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో మనకి మంచి స్టాక్స్ ఒక 8 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. డిప్స్లో యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎప్పుడైతే మార్కెట్స్ పడుతున్నాయో భయపడిపోయి సో అయితే ఇన్వెస్ట్మెంట్ ఆపేసేయడం, ఏదైతే మంచి ప్రాఫిట్స్లో ఉన్న కంపెనీస్ని సెల్ చేయడం ఇలాంటివి చేయకుండా సో నీట్గా స్మాల్ క్యాప్ స్టాక్స్ని కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మిడ్ అండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మీ పోర్ట్ఫోలియోస్ ఒకవేళ ఈ మార్కెట్ ఫాల్లో పడుతుంటే కనుక సో పోర్ట్ఫోలియో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏదైతే స్లైడ్గా ఏదైతే క్వాంటిటీ రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి ప్రాఫిట్స్లో ఉంటే కనుక కొంత ప్రాఫిట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో పర్టికులర్గా స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఈ విధంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉంది, సో ఈ మార్కెట్ ఫాల్లో ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఏంజల్ వన్ గైస్. సో ఏంజల్ వన్ సో ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక సో ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 3800 లెవెల్స్ దగ్గర నుంచి సో ఆల్మోస్ట్ 35% మనకి కరెక్ట్ అయిందనమాట. రీసెంట్ టైమ్స్ వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం 2000 లెవెల్స్ దగ్గర 2000 నుంచి 2100 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో అలాగే మనకి 2500 లెవెల్స్ దగ్గర కూడా అక్యూములేట్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ మనకి సో మోర్ దాన్ ఒక 35 to 40% ఈ పర్టికులర్ స్టాక్ అనేది కరెక్ట్ అయింది. స్లైట్గా రివర్సల్ కూడా రీసెంట్ టైమ్స్లో వచ్చింది. సో మన ఫ్రైడే రోజు కూడా కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేసి ఆఫ్టర్నూన్ మార్కెట్లో ఫాల్ వల్ల సో ప్రాఫిట్ బుకింగ్స్ అని ఈ పర్టికులర్ స్టాక్లో కూడా జరిగాయి. ఒకవేళ మీరు ఏంజల్ వన్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే మనకి బ్రోకరేజ్ కంపెనీస్ ఎప్పుడు కూడా ప్రాఫిట్స్లోనే ఉంటాయి. సో లాంగ్ రన్లో మనకి ఖచ్చితంగా సో ఈ కంపెనీస్ మంచి రిటర్న్స్ ఇంకా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట ఏంజల్ వన్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి హిందుస్థాన్ జింక్ గైస్. మీరు కనుక డివిడెండ్స్ కోసం కూడా చూస్తుంటే కనుక ఈ స్టాక్ చాలా మంచి స్టాక్ అనమాట. ఆల్మోస్ట్ ఈ స్టాక్ 280 to 300 రూపీస్ ట్రేడ్ అయ్యే స్టాక్ ఆల్మోస్ట్ మనకి 800కి వెళ్ళి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. ప్రస్తుతం ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డౌన్లో మనకి ట్రేడ్ అవుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకుంటే కనుక ఈ స్టాక్ లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వస్తుంది. ఎవరైతే కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం కొంత లాసెస్లో ఉన్నారని కూడా కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు. సో మీరు కనుక పేషెన్స్తో వెయిట్ చేసినట్టయితే కనుక ఈజీగా వీళ్ళు డివిడెండ్స్ రూపంలో కూడా మీకు వితిన్ 1 to 2 ఇయర్స్లో మీకు ప్రాఫిట్స్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఖచ్చితంగా ఫాల్స్లో యాడ్ చేసుకోండి. ఒకేసారి బల్క్గా ఎప్పుడు హై లెవెల్స్లో బై చేయకండి. సో ఇప్పుడే మనకి మార్కెట్స్ కొంత ఫాలో అవడానికి ట్రై చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో 500 మంచి సపోర్ట్ రీజన్, 500 అలాగే 400 ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయండి గైస్. సో ఇది మనకి హిందుస్థాన్ జింక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి JWL గైస్. సో జూపిటర్ వ్యాగన్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ఈ స్టాక్ 750 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ప్రస్తుతం 500 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 33% డౌన్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఫాల్లో మనకి దొరుకుతుంది. ఖచ్చితంగా మంచి కంపెనీ లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 100 రూపీస్ స్టాక్ కాస్త వితిన్ 2 ఇయర్స్ టైంలో మనకి 700 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. సో కరెక్షన్ అనేది కామన్ థింగ్. సో ఏదైతే 200 పాయింట్స్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా కామన్ థింగ్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మంచి లెవెల్స్ చూసుకుంటే కనుక 500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, మల్టిపుల్ టైమ్స్ ఈ రీజన్ దగ్గరకు వచ్చి రివర్సల్ అనేది వచ్చిందనమాట. అలాగే మనకి 400 లెవెల్ కూడా స్ట్రాంగ్ రీజన్ అనమాట, సపోర్ట్ రీజన్. ఇక్కడ కూడా చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత స్టాక్లో మంచి మూమెంటం వచ్చింది కాబట్టి సో ఫర్దర్గా పడితే ఈ రీజన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. డిప్స్లో యాడ్ చేసుకుంటే మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు భయపడిపోయి ఎగ్జిట్ అయిపోకూడదు. అలాగే పడిపోతున్నాయి కదా ఇక్కడ బై చేసి వచ్చాను క్యాప్లో ఒకేసారి ఎప్పుడు కూడా పెట్టకండి. డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి JWL గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్ యార్డ్. చాలామంది అడుగుతున్న స్టాక్ అనమాట. సో అసలు హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో ఇది కంప్లీట్ మల్టీ బ్యాగర్ స్టాక్. లాంగ్ టర్మ్ వ్యూ మనకి మీరు మినిమం 5 years 6 years వెయిట్ చేయగలిగితే కనుక స్టిల్ ఇక్కడ నుంచి కూడా మనకి మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. సో ఇటువంటి ఫాల్లో మనం ఆల్మోస్ట్ 3000 లెవెల్స్ దగ్గర నుంచి కూడా 1700 లెవెల్స్ దాకా కూడా పడింది. సో ప్రజెంట్ కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇన్ ASM లిస్ట్లో కూడా మనకి ఈ పర్టికులర్ స్టాక్ అనేది యాడ్ అయింది. ఇంట్రాడే అలో లేదనమాట, కేవలం డెలివరీ పొజిషన్స్ మాత్రమే తీసుకోగలం. సో ప్రెసెంట్ అయితే కనుక స్టాక్ ఫాలో అవుతుంది. 650 నుంచి 700 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ కూడా మనకి 1250
లెవెల్స్ దగ్గర కొంత సపోర్ట్ రీజన్ ఉంది, ఈ రీజన్లో కూడా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు హై లెవెల్స్లో బై చేస్తున్నా సరే కొంత యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎవ్రీ ఫాల్లో, ఎందుకంటే మంచి రివర్సల్స్ వస్తే కనుక మంచి ర్యాలీస్ అనేవి కనిపిస్తాయి డిఫెన్స్ స్టాక్స్లో. సో ఇది మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టైటాన్ గ్రహ్ అనమాట, రైల్వే సిస్టమ్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది. సో కంటిన్యూస్గా ర్యాలీ అయిన తర్వాత ఆల్మోస్ట్ మనకి 700 పాయింట్స్ ఫాల్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. 35 to 40% అనేది పర్టికులర్ స్టాక్ అనేది కరెక్ట్ అయిందనమాట. స్టిల్ మనకు ట్రెండ్ అయితే ఓవరాల్గా స్టిల్ నెగిటివ్ కనిపిస్తుంది, బట్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి డీసెంట్ రిటర్న్స్ లాంగ్ టర్మ్ వ్యూలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 1150 నియర్ బై స్లైడ్ సపోర్ట్ అనమాట. అలాగే 1000 లెవెల్ కూడా మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి, కంటిన్యూస్గా పడుతుంది, ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 200 రూపీస్ స్టాక్ 1800కి వెళ్ళింది. సో చాలా టైమ్స్ 5x 6x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. స్టిల్ మనకి సో ఇంకా కూడా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ర్యాలీ ఇచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్స్ జరిగినప్పుడు కూడా చాలామంది వెయిట్ చేసి, సో ఎవరైతే డిప్స్లో బాగా 300-400 లెవెల్స్ దగ్గర బై చేస్తారో వెయిట్ చేస్తారు ఈ ఫాల్ సర్లే మళ్ళీ రైజ్ అవుతుంది కదా అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే కంటిన్యూస్ ఫాల్ అవుతుందో ఈవెన్ వాళ్ళు కూడా కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, అప్పుడు మనకి ఇటువంటి ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. స్టిల్ మనకి మార్కెట్ ప్రెజెంట్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి మార్కెట్ ఫాలో అవుతుంది, కాబట్టి ఫర్దర్గా ఒకవేళ మార్కెట్ ఫాలో అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది వల్ల డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 850 లెవెల్స్ దగ్గర ఉందన్నమాట. సో ఈ 3 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకుని ఈ పర్టికులర్ స్టాక్ని కూడా హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ స్టాక్స్ అన్నిటి నుంచి కూడా. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి GRSC. సో ఒకవేళ మీరు ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక, సో ఈ రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ కూడా 750 రూపీస్ స్టాక్ వస్తే 2750 లెవెల్స్ దాకా వెళ్ళింది, మోర్ దాన్ 2000 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో ప్రజెంట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ఆల్మోస్ట్ మనకి. సో హై లెవెల్స్ దగ్గర నుంచి ఒక 35% అరౌండ్గా మనకి కరెక్ట్ అనేది కనిపించింది అనమాట, కరెక్షన్ అనేది కనిపించింది. స్టిల్ మనకి ఫర్దర్గా కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ ఉన్న లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ఈ మార్కెట్ కరెక్షన్లో మనకి 1500 నుంచి 1550 రీజన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి 1200 నుంచి 1250 కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా డీసెంట్ కంపెనీ లాంగ్ రన్ కోసం అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో బిర్లా సాఫ్ట్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ప్రీవియస్గా కూడా ఈ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, ఆల్మోస్ట్ 550-560 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయి మళ్ళీ 200-250 లెవెల్స్ దాకా వచ్చింది. మళ్ళీ కూడా రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ స్ట్రాంగ్ ర్యాలీ కనిపించి మళ్ళీ ప్రజెంట్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది గైస్. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఈవెన్ 1 to 2 years వ్యూ ఉన్నా సరే ఈ స్టాక్ మనం స్వింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. లైక్ 1 to 2 years సో హోల్డింగ్ కోసం కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్ని అక్యూములేట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే 600 ఏదైతే సపోర్ట్ బ్రేక్ అయింది వెయిట్ చేయండి, 550 నుంచి 560 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఖచ్చితంగా మనకి ఈ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. కొంత డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఈ ఫాల్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా కంటిన్యూస్గా ఈ పర్టికులర్ స్టాక్ ఈ రీజన్ నుంచే కంటిన్యూస్గా పడింది, కాబట్టి ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. సో అలాగే ఒకవేళ ఇంకా ఫర్దర్గా ఫాల్ అయితే కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి క్యాష్ ఉంచుకోండి గైస్. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి రిటర్న్స్ మనం లాంగ్ టర్మ్ వ్యూలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇర్కాన్ ఇంటర్నేషనల్. రైల్వే స్టాక్స్లో మీరు ఏ స్టాక్ అయినా తీసుకోవచ్చు, బట్ ఇర్కాన్ ఇంటర్నేషనల్ కానీ లేదా రైల్టెల్ కానీ ఈ 2 స్టాక్స్ని మీరు ఫోకస్ అనేది చేయొచ్చు అనమాట. ఈ స్టాక్ కూడా మనకి 350 రూపీస్ స్టాక్ వస్తా 225 రూపీస్ దాకా కూడా మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ సో మనకి 120 పాయింట్స్ దాకా కూడా మన కరెక్షన్లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 30-35% ఫాల్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకు దొరుకుతుంది అనమాట. అంతేకాకుండా స్ట్రాంగ్ రీజన్ దగ్గర ఉంది, 200 నుంచి 220 రీజన్ స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసింది 200 నుంచి 220 రీజన్. సో ఈ డిప్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొంత 270 రూపీస్ దగ్గర అరౌండ్గా బై చేసాను చాలామంది చెప్తుంది అనమాట. ఒకవేళ బై చేసినా సరే మీరు అక్యూములేషన్ అనేది ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీరు హై లెవెల్స్లో హెవీ క్వాంటిటీ పెట్టుంటే కనుక, ఒకవేళ క్యాష్ ఇన్సఫిషియెంట్ ఉంటే కనుక సో హోల్డ్ చేయండి. ఖచ్చితంగా మనకు మీ రీజన్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉన్నది, బట్ టైం పడుతుంది. స్లోగా మనకి రివర్సల్స్ వచ్చి టైం అనేది పెట్టే ఛాన్స్ ఉందన్నమాట. సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే 150 నుంచి 160 రీజన్స్లో కూడా ఈ పర్టికులర్ స్టాక్ని అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇర్కాన్ ఇంట్రెస్ట్లో కూడా మనకి లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రైల్వే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఈజీగా 800 నుంచి 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ మంత్ కూడా 2-3 స్టాక్స్ కానీ లేదా ఒక 4-5 స్టాక్స్ కానీ సిప్ రూపంలో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ఈ విధంగా మనకి ఎవ్రీ సపోర్ట్ లెవెల్
లవర్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇవన్నమాట స్టాక్స్. ఫస్ట్ వన్ మనం ఏంజల్ వన్ డిస్కస్ చేసాం. సో సెకండ్ వన్ హిందుస్థాన్ జింక్, థర్డ్ వన్ జేడబ్ల్యూఎల్ జూపిటర్ వ్యాగన్స్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసరికి కోచిన్ షిప్ యార్డ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టైటాగ్రాస్, సిక్స్త్ వన్ వచ్చేసరికి జిఆర్ఎస్సి, సెవెంత్ వన్ వచ్చేసరికి బిర్లా సాఫ్ట్, ఎయిత్ వన్ వచ్చేసరికి ఇర్కాన్ ఇంటర్నేషనల్ గైస్. సో ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్. ఆల్ టైమ్ హైస్ దగ్గర నుంచి 30 to 40% కరెక్ట్ అయిన కరెక్షన్లో మనకు దొరుకుతున్న స్టాక్స్ అనమాట. ప్రెసెంట్ ట్రెండ్ అయితే ఇవన్నిటి కూడా కొంత నెగిటివ్ ట్రెండ్ ఉంది, ఫాలో అవుతున్నాయి. సో ఈ ఫాల్లో మనం స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రెసెంట్ మార్కెట్స్ కూడా స్లైట్ కరెక్షన్స్లో మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ ఫాల్లో మనం 2-3 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని ఈ పర్టికులర్ స్టాక్ని మినిమం 3 to 5 years హోల్డ్ చేస్తే కనుక మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫండమెంటల్స్ వైస్ ఈ స్టాక్స్ అన్ని కూడా మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇటువంటి స్టాక్స్ పోర్ట్ఫోలియో కావాలన్నా లేదా మీకు ఏదైతే షార్ట్ టర్మ్ స్టాక్స్ కావాలన్నా సరే కింద వాట్సాప్కి మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.